హల్లెలూయా. స్తోత్రం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనములు చూసినట్టయితే, రక్షింపనేరకు నుండినట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. దేవునికి స్తోత్రం. దేవుని హస్తము ఎప్పుడు కూడా ఆయన మానవుని రక్షించడానికి కొరచ కాలేదు. విననేరకున్నట్లు చెవులు మందము కాలేదు. విననేరకున్నట్లు చెవులు కూడా మందము కాలేదు. మీ దోషములు దేవునికి మీకు అడ్డుగా వచ్చింది. దేవునికి స్తోత్రం. మీరు చేసిన ప్రతి దోషము కూడా మీకును దేవునికి అడ్డముగా వచ్చి, అది మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడికి అడ్డంగా వచ్చి, ఆ పాపాలన్నీ అడ్డంగా వచ్చి దేవుడు మన యొక్క మొర ఆలకించలేదు. దేవునికి స్తోత్రం. కనుక మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచిన కనుక ఆయన ఆలకించుకున్నాడు. మనం చేసే ప్రతి పాపము కూడా ఆయన ముఖాన్ని మరుగు చేస్తుంది కనుక ఆ యొక్క మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడి సన్నిధికి చేస్తుంది. కనుక మనం ఈ లోకంలో ఉంటున్న మనము ఆ యొక్క పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమును దుర్నీతిని తప్పించి మన నీతిమంతుడిగా చేస్తారు. కనుక కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చాలా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను.